ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేటు 1వ తేదీ 6వ నెల 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అయితే 2వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్లు, అది కూడా ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ 10 వరకు ఉండే టోకన్లు అయితే 1వ తేదీ అంటే ఈరోజే ఇచ్చారు. అవి కూడా 15,000 టోకన్స్ అనేవి రిలీజ్ చేశారు. ఈరోజు ఏమైందంటే టోకన్స్ అనేవి ఈవినింగ్ 5:10కే ఇవ్వడం స్టార్ట్ చేశారు. క్యూ లైన్లో అయితే 3 PM నుంచే క్యూ లైన్ మాత్రం చాలా రష్ అయితే ఉంది. 3 PM నుంచి క్యూ లైన్లో ఉన్నారు జనాలు. విష్ణు నివాసంలో అయితే ఈరోజు 5:10కి టోకన్లు అనేవి ఇచ్చారు. రేపు దర్శనానికి సంబంధించిన టోకన్స్ అన్నమాట. 2వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ ఆఫ్టర్నూన్ 12 నుంచి రాత్రి 10 గంటల వరకు వెళ్ళడానికి సంబంధించిన టైం స్లాట్ దర్శనం టోకన్స్ అయితే ఈరోజే ఇచ్చారు. ఆ టోకన్స్ ఈవినింగ్ 5:10కి అయితే ఇచ్చారు. ఆ టోకన్స్ తీసుకోవాలంటే ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ లేదంటే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఏదైనా ఉంటే టోకన్ అనేది ఇస్తారు. ఈ టోకన్స్ ఎవరైతే దర్శనానికి వెళ్ళాలి అనుకుంటారో ప్రతి ఒక్కరు క్యూ లైన్లో వెయిట్ చేయాలి అండి కంపల్సరీగా. వన్స్ క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత కౌంటర్ ఓపెన్ అవ్వగానే టోకన్స్ అనేవి ఇస్తారు. ఒకరోజు 6కి ఇవ్వచ్చు, ఇంకో రోజు 7కి ఇవ్వచ్చు, 5కి ఇవ్వచ్చు, 4కి ఇవ్వచ్చు. ఆ టైమింగ్ అనేది డిపెండ్స్ ఆన్ క్రౌడ్ బట్టి ఉంటుంది. క్రౌడ్ ఒకరోజు హెవీగా ఉంటుంది, ఒకరోజు తక్కువగా ఉంటుంది. సో కాబట్టి క్రౌడ్ మన చేతిలో అయితే ఉండదు. ఎస్ఎస్డి టోకన్స్ అయితే అలాగే ఇస్తున్నారు. ప్రజెంట్ జూన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తొందరలోనే ఇంకా స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఓపెన్ అవుతుంది. మేబీ క్రౌడ్ అనేది తగ్గుతుంది అనుకుంటున్నాను. చూడాలి ఎలా ఉంటుందో. పోను టైమింగ్ అయితే అంతే అండి, అది చేంజెస్ అవుతూ ఉంటుంది. దర్శనానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ప్రతి ఒక్కరు క్యూ లైన్లో వేచి ఉండి మరి టోకన్ అయితే తీసుకోవాలి. విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ అండ్ శ్రీనివాసం కాంప్లెక్స్ 3 ప్లేసెస్లో కంపల్సరీగా ఇస్తారు టోకన్స్ అనేవి. అది కూడా ఈవినింగ్ టైమ్స్లో వెళ్తేనే దొరుకుతుంది. మార్నింగ్ టైం అయితే టోకన్లు అనేవి ఇవ్వడం లేదు ప్రజెంట్. ఈవినింగ్ టైంకి అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. క్రౌడ్ అనేది హెవీగానే ఉంటుంది కాబట్టి 3 ప్లేసెస్లో వెళ్ళి టోకన్ తీసుకొని టైం స్లాట్ దర్శనానికి అయితే కొండపైకి అయితే వెళ్ళొచ్చు. 2వ తేదీ దర్శనానికి వెళ్ళాలంటే ముందు రోజు టోకన్ వేసుకోవాలన్నమాట. సేమ్ రూల్. అలాగే ప్రజెంట్ రేపటి రోజు దర్శనానికి వెళ్ళాలి అంటే ముందు రోజు టోకన్ అనేది తీసుకోవాలి. వన్స్ టోకన్ తీసుకున్నాక మనకి టైం స్లాట్ అయితే వస్తుంది. ఆ టైం స్లాట్ సంబంధించిన ఆ టైంకి మనం కొండపైకి వెళ్తే సరిపోతుంది. ఆ దర్శనం టైమింగ్ అండ్ ఏ సర్కిల్ దగ్గరికి వెళ్ళాలి, ఏ లొకేషన్కి వెళ్ళాలి అన్నీ మనకి ఆ టికెట్ మీదే ఉంటుంది. అంటే టికెట్ అంటే టోకన్, ఆ టోకన్ మీదే ఉంటుంది టైమింగ్ అండ్ లొకేషన్. ఏటీజీహెచ్ సర్కిల్ దగ్గరికి వెళ్తే అక్కడ క్యూ లైన్స్ అనేవి ఉంటుంది. నేమ్ బోర్డ్స్ అన్నీ అక్కడే ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్ బోర్డ్స్ ప్లేట్స్ అన్నీ అక్కడే ఉంటుంది. అవి చూసుకొని లోపలికి అయితే ఎంట్రీ వెళ్ళాలి. విష్ణు నివాసం ఇంతమంది చూశారు కదా, అది ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అయితే నమూనా ఆలయం తిరుపతిలోనే ఉంటుంది. ఇది చూడడానికి సేమ్ తిరుమలలో టెంపుల్ లాగా ఉంటుంది. మనకి భక్తి టీవీ న్యూస్లలో వస్తూ ఉంటుంది కదా ఎర్లీ మార్నింగ్, అలాంటి టెంపుల్ అనమాట. షూటింగ్ ప్లేసెస్ కోసం ఇదైతే యూజ్ చేస్తారు. జూ పార్క్ రోడ్లో అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం లైవ్ స్టేటస్ అని చెప్పేసి వాట్సాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు టోకన్స్ గురించి. వాట్సాప్ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఇది ఏపీ గవర్నమెంట్ వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు. వీలైతే ట్రై చేయండి. ఈ వాట్సాప్ నెంబర్లో కూడా ఆల్ లాంగ్వేజెస్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. మీకు టికెట్ కౌంటర్స్ ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి దాంట్లో కనిపిస్తుంది. అది చెక్ చేసుకోవడం రాకుండా తిరుమల.org వెబ్సైట్ కూడా ఉంటుంది టీటీడీ వాళ్ళది. దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా టోకన్స్ ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయి ఏంటి అని. వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లడ్డు ప్రసాదం ఎలాగో తీసుకుంటారు కాబట్టి ఇంకా అక్కడే వెంగబాంబ అన్నదాన సత్రం ఉంటుంది. వీలైతే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే తిరుపతికి వచ్చిన తర్వాత టోకన్స్ కనుక దొరకలేదు అంటే బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. తిరుమలకి డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ సర్వదర్శనం టోకన్లు మనకి తిరుమలలోనే ఇస్తారు. అక్కడ టోకన్ వేయించుకుంటే ఇంకొక 1 డే అనేది ఎక్స్ట్రా డిలే అవుతుంది. అది ఎలాగూ కంపల్సరీ అయితే అవుతుంది, క్రౌడ్ హెవీగా ఉంటుంది కాబట్టి. ఆ టైమింగ్ కూడా మనకి టైం స్లాట్ అయితే వస్తుంది సర్వదర్శనానికి కూడా. అక్కడ ఏంటంటే మనకి రీఎంట్రీ ఆప్షన్ అయితే ఉంటుంది సర్వదర్శనానికి వెళ్ళడానికి. టోకన్ తీసుకున్న తర్వాత కంపార్ట్మెంట్లో వెళ్ళేటప్పుడు అక్కడ ఎంప్లాయీస్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళని అడిగి చూడండి, రీఎంట్రీ ఆప్షన్ ఉంటుందా, మేము బయటికి వెళ్ళొచ్చా అంటే వాళ్ళు చెప్తారు. పాజిబిలిటీ ఉంటే చెప్తారు, లేదంటే చెప్పరు.
మోస్ట్లీ అక్కడ బోర్డులు ఉంటుంది, మీకే అర్థమవుతుంది. కంపార్ట్మెంట్లో వెళ్ళగానే మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సర్వదర్శన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు ఇది ఒక ఆప్షన్ అనమాట. రీఎంట్రీ అంటే దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. సో తిరుమల లోకల్ టెంపుల్స్ విజిట్ చేసి రావచ్చు అనమాట. టెంపుల్ కంపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మ్యూజియం బయటికి వస్తారనమాట. మ్యూజియం ఎంట్రన్స్ బయట మళ్ళీ అదే లొకేషన్కి వచ్చి మీరు మళ్ళీ టోకెన్ అనేది స్కాన్ చేసుకొని కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ లైవ్లో రన్ అవుతున్న కంపార్ట్మెంట్లు ఏవైతే ఉంటాయో ఆ కంపార్ట్మెంట్లో మళ్ళీ మిమ్మల్ని ఆ షెడ్లోకి అయితే వేస్తారు. మీకు అంత ఓపిక ఉంటే బయటికి వెళ్ళొచ్చు, ఓపిక లేకుంటే లోపల ఉండొచ్చు అనమాట. అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సర్వదర్శన్కి అయితే ఇలాంటి ఆప్షన్ ఉంది. ఎస్ఎస్డి టోకన్స్ అయితే తిరుపతిలో మాత్రమే ఎస్ఎస్డి టోకన్స్ అనేవి వేస్తారు. తిరుపతిలో టోకెన్ వేసుకొని కొండపైకి అయితే రావాలి. ఆ టోకెన్ లేకుండా ఎస్ఎస్డి టోకెన్ లైన్లోకి వెళ్ళాలంటే కుదరదనమాట. అప్పుడు కంపల్సరీగా సర్వదర్శనం టోకెన్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చూస్తున్న టెంపుల్ అయితే వరాహస్వామి టెంపుల్ కోనేరు పక్కనే ఉంటుంది. వీలైతే విజిట్ చేయడానికి ట్రై చేయండి. టెంపుల్ కూడా చాలా ఫేమస్ అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి, కోనేరు పక్కనే ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా వెంగబాంబ అన్నసత్రం అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇదంతా ప్రసాదం స్వీకరిస్తున్నారు అందరూ భక్తులు. వీలైతే మీరు కూడా ట్రై చేయండి, వెళ్ళి టెంపుల్కి నియర్ బై ఉంటుంది. అండ్ తిరుమలలో కూడా లోకల్ టెంపుల్స్ చాలానే ఉన్నాయి. పాప వినాశనం, ఆకాశగంగా, వేణుగోపాలస్వామి టెంపుల్, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, జపాలి ఆంజనేయ స్వామి, ఇలా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి. ఐ హోప్ అందరూ ఆల్రెడీ విజిట్ చేసే ఉంటారనుకుంటున్నాను. విజిట్ చేయకుండా ఉంటే ఎవరైనా మళ్ళీ వెళ్ళి విజిట్ చేయడానికి ట్రై చేయండి. టెంపుల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ తిరుమలలోనే ఇంకా చూడాల్సిన ప్లేసెస్ ఇంకా కొన్ని అయితే ఉంటాయి. ఇంకా షాపింగ్ మాల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. స్ట్రీట్ షాపింగ్, ఫుడ్ ఐటమ్స్ అంతా. వీలైతే అందరూ ట్రై చేయండి. మనం ఇంకా లగేజ్ కౌంటరు, ఈ మొబైల్ కౌంటరు ఇవంతా మన కంపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడే ఇస్తామన్నమాట, క్యూ లైన్లోనే. వన్స్ అక్కడ ఇచ్చిన తర్వాత మనకి అవన్నీ టెంపుల్ ఫ్రంట్ సైడ్కి అయితే వస్తుంది. షాపింగ్ మాల్ దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి మొబైల్స్, లగేజ్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే ఆప్షన్ బాగుందండి. ఇప్పుడు చూస్తుంది అయితే జపాలి అనమాట, ఆంజనేయ స్వామి టెంపుల్.